హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నన్నైతే కోకోనట్ రైస్ అయితే చేసి చూపించమని అయితే అడిగారు. ఇదైతే ఎప్పుడో చేశానండి వీడియో, కానీ పిల్లలకి హాలిడేస్ కదా, ఏదో ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడైతే పెట్టాను ఈ వీడియో. చాలా అయితే లేట్ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో కోకోనట్ రైస్ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను రండి. ఇంకైతే కోకోనట్ రైస్ కోసం అయితే కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను మెత్తగా. దీన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుని కొంచెం నీళ్ళైతే గోరువెచ్చకైతే వెచ్చపెట్టుకుని దాంట్లోకి అయితే పోసేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకుంటే ఇది మంచిగా అయితే వస్తుంది పాలు. ఇంకా దాంట్లో కాంబినేషన్గా అయితే పన్నీర్ కర్రీ చేద్దామని అయితే జీడిపప్పు అలాగే ఒక కట్ చేసిన టమాటో కూడా వేసేసి అయితే ఇది మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా మనం ముందుగా పెట్టుకున్న దాన్ని అయితే ఒక క్లాత్ అయితే వేసేసుకుని ఇది కొబ్బరి అంతా ఇలా పోసేసి అయితే దీని పాలు అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఇది మొత్తాన్ని అయితే ఇలా పోసేసి మంచిగా పిండుకున్నట్లయితే కొబ్బరి పాలు అయితే మంచిగా వచ్చేస్తాయి. చూడండి, కొబ్బరి పాలు అయితే వచ్చేసినాయి. ఇంకైతే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం రెడీగా పెట్టుకున్నాను కొబ్బరి పాలు, అలాగే జీడిపప్పు, హోల్ గరం మసాలా, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె అయితే పెట్టుకుని దాంట్లోకి అయితే నెయ్యి అలాగే ఆయిల్ అయితే వేసేసి హోల్ గరం మసాలా అయితే వేసేసాను. వీటిని అయితే బాగా వేయించుకున్నాను. దీంట్లోకైతే మనకి ఘాటుకు సరిపడకైతే పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. దీంట్లోకైతే ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది మంచిగా వేయించుకున్న తర్వాత అయితే దాంట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసా. ఇదైతే ఇలా మంచిగా వేగిపోయాక దీంట్లోకైతే ఒక కప్ అయితే 2 కప్స్ పోసుకుంటాం కదా నార్మల్గా. కొబ్బరి పాలు కూడా అంతే, ఒక కప్కి 2 కప్స్ అయితే కొబ్బరి పాలను అయితే పోసేసుకున్నాను. దీంట్లోకైతే మనం బియ్యాన్ని కూడా వాష్ చేసి అయితే వేసేసుకున్నాను. మొత్తం బియ్యాన్ని కూడా వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ అయితే చేసుకుని ఇంకొకరు అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే ఎంతో కమ్మగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా దాంట్లోకి అయితే పన్నీర్ కర్రీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ముందైతే బండి పెట్టుకుని దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్ అలాగే కారం, పసుపు వేసేసుకుని అయితే కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసాను. వీటిని అయితే ఇలా ముందు వేయించుకోవడం వల్ల మంచిగా ఉంటుంది, కర్రీ అయితే టేస్ట్ వస్తుంది. ఇదైతే మంచిగా ఇలా వేయించేసుకుని తీసేసుకున్నాను. ఇది మొత్తాన్ని ఇలా తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్ అయితే మనం ముందుగా ఆడుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే వేసేసాను. దీన్ని అయితే మంచిగా వేయించుకున్నాను. దీంట్లో కూడా పచ్చిమిర్చి కూడా వేసాను. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. అదైతే వేగిపోయాక దాంట్లోకి మనం ముందుగా ఆడుకున్న టమాటో అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లోకి అయితే మనకు రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్, పసుపు కూడా వేసేసి వీటిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లోకి అయితే మన గ్రేవీకి సరిపడగా అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను. కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నాను. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా అయితే వేసేసాను.
దీన్ని అయితే కొంచెం సేపు ఇలా మంచిగా మగ్గనించుకుంటే ఇదైతే దగ్గరికి వస్తుంది. ఇదైతే కాసేపు ఇలా ఉడికిన తర్వాత అయితే కొంచెం గరం మసాలా కూడా వేసేసాను. దీన్ని అయితే ఇలా మిక్స్ చేసేసుకుని కాసేపు అయితే మగ్గనిచ్చాను. ఇదైతే దగ్గరకు వచ్చేసింది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి మన పన్నీర్ కర్రీ గ్రేవీగా మంచిగా అయితే వచ్చింది. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి ముక్కలు ఏందే ముద్ద దిగదు కదా, అందుకని చేపల ఎగురు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా చేపల ఎగురు కూడా రెడీ అయిపోయింది. మనం చేసిన వంటలు చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వేడి వేడిగా ఉండగా తినేయడమే. చూడండి మనం చేసుకున్న కోకోనట్ రైస్, అలాగే చేపల ఎగురు, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా చల్లచల్లగా పెరుగు కూడా ఉండాలి కదా మనకి. ఇంకా కూల్ డ్రింక్ లేకపోతే ఎలాగా. ఇదైతే వేడి వేడిగా ఉండగానైతే వడ్డించేసుకున్నాను. పన్నీర్ కర్రీతో అయితే చాలా టేస్ట్గా ఉంది. కొబ్బరి పాలతో కదా చాలా కమ్మగా ఉంటుంది ఇది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీ బాగా నచ్చుతుంది. చూడండి ఇదైతే చాలా టేస్ట్గా వచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే డూ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.